అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే మార్కెట్కి అయితే వెళ్ళిపోయాము. ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే వెళ్ళిపోయామన్న. 6 అవుతుంది ఇప్పుడే ఎగ్జాక్ట్ అయితే. టమాటా అయితే మనకైతే రేట్ అయితే దొరికిందన్న. ఇక ఒక బాక్స్ వచ్చేసి అయితే 600 చెప్పారు. మనమైతే 550 చేసుకొని అయితే 1100 రూపాయలకి అయితే 2 బాక్సులు అయితే తీసుకున్నాము. ఇదైతే పర్ఫెక్ట్లీ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది. రైతు కాడ తీసుకున్నాం కాబట్టి సాయంత్రం దింపిన కాయ ఉంది కాబట్టి మనమైతే 550 అయితే రేట్ అయితే పెట్టడం అయితే జరిగిందన్న. ఇక ఈ 2 బాక్సుల టమాటా కూడా నేనైతే మన ట్రేలో అయితే పోసుకున్నాను. ఎందుకంటే ట్రే వాళ్ళదే కాబట్టి మన ట్రేలో మనం పోసుకొని వాళ్ళ ట్రేలు వాళ్ళకి ఇవ్వాలన్న ఇక్కడ. ఇక అదే మనకైతే ఇప్పుడు వేరే రకం కోసం చూస్తుంటే పక్కన అయితే బెండకాయ అయితే ఉందన్న. ఈ క్వాలిటీ అయితే 2 బాక్సులు అయితే క్వాలిటీగా ఉన్నాయి. ఒక బాక్స్ అయితే కొద్దిగా ముదురుకాయ ఉందన్న. అన్న ఈ 3 బాక్సులు టమాటా వేసుకుంటే నేను ఎంతకి ఇస్తావు, 3 బాక్సుల బెండకాయ వేసుకుంటే నేను ఎంతకి ఇస్తావు అన్న అంటే ఆ అన్న అయితే మనకైతే రేట్ చేసి అయితే వేసాడు. 20 రూపాయల చొప్పున అయితే రేట్ చేసావు. ఫస్ట్ అయితే 25 రూపాయలకి అయితే ఒక్క రూపాయి కూడా తగ్గదు అన్నాడు. ఇక అన్న ఇక అటు ఇటు చేసి అయితే మనమైతే 20 రూపాయలు చేసి అయితే 3 బాక్సుల బెండకాయ అయితే పోసుకున్నామన్న. ఈ 3 బాక్సుల బెండకాయల ముదురులు ఉన్నాయి. నేను కొద్దిగా రెల్లుతుంటే ఆ అన్న అయితే అన్న అలా రెల్లకాకన్నా మాకు వచ్చేదే కొద్దిగా వస్తాయి మిగులుతాయి, మీరు అలా 2-3 కేజీలు మిగిలితే రెళ్తే మాకేం మిగులుతాయి అంటే నేను ఆలోచించి ఆ రెల్లెం బెండకాయ కూడా అందులో వేసి తూకం అయితే పెట్టుకున్నాను. ఇక మొత్తం అయితే 51 కేజీ అయితే తూకం అయితే వచ్చింది మనకైతే ఈరోజైతే. రైతుల కాడ కొంటే అదో ఫీల్ ఉంటుంది అన్న. ఎందుకంటే మనం వాళ్ళకి నేరుగా వాళ్ళకి పైసలు వెళ్ళిపోతాయి. అదే కమిషన్దారు కాడ కొంటే వీళ్ళు వచ్చి కమిషన్దారుకి అమ్మి కమిషన్దారుకి వచ్చి మనం కొంటే రైతు చాలా లాస్ అవుతాడు. కాబట్టి ఈరోజైతే టోటల్గా నేనైతే రైతు కన్నే కొన్నాను 2 రకాలు అయితే. మొత్తం అయితే ఈ విధంగా అయితే వేసుకున్నా. మిర్చి అయితే రైతు కాడ అయితే లేదు కాబట్టి కమిషన్దారుకి మార్కెట్లో పోయితే వెళ్ళిపోయామన్న. ఇక మనకైతే మిర్చి క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ అయితే ఉన్నది. కాకపోతే ఇదైతే రేట్ అయితే చాలా అయితే చెప్తున్నారు అన్న. ఇక బెండకాయ వచ్చేసి ఇందులో తక్కువ ఉందన్న. 18 రూపాయలు 13 రూపాయలే పోస్తా అంటారు. ఉసిరికాయ వచ్చేసి 30 రూపాయలు పోస్తా అంటారు. మనం ఆ క్వాలిటీ మెయింటైన్ చేయం కాబట్టి ఇక మనం మొత్తం అయితే మనం మిర్చి అయితే 28 రూపాయలు 26 రూపాయలు అయితే చేసుకొని అయితే వచ్చామన్న. ఇక 26 రూపాయలు రేట్ చేసుకొని మనం మిర్చి అయితే మన బండి మీద తీసుకొని మన బండ్ల కూడా పాయింట్లు అయితే పెట్టామన్న. ఈ విధంగా అయితే మనం బండి ఫస్ట్ ఆర్డర్ పెట్టగానే కస్టమర్ రెగ్యులర్గా వచ్చే కస్టమర్లు అయితే ఒకరు ఇద్దరు అయితే వచ్చి అయితే మాల్ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోయారన్న. ఇక మొత్తం అయితే అందరు 2 కేజీలు ఒక్కొక్క కేజీ అయితే తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు బోర్డులు కూడా పెట్టేది అప్పుడు నేను 40 రూపాయలు అంటే నీకడ 40 రూపాయలు ఉంటుందని తెలుసు అన్న, అందుకే ఆగాము అని చెప్పారు. మనమైతే మొత్తం ఆ సార్ వాళ్ళతో అందరూ వెళ్ళిపోయిన తర్వాత అయితే మొత్తం టమాటా బెండకాయ కాకరకాయ వచ్చేసి బ్యాగ్ అయితే 200 రూపాయలు అయితే పడిందన్న. ముందుగా చెప్పలేదు, మర్చిపోయాను నేను అదిగా. ఇక మొత్తానికి అయితే వ్యాపారం అయితే కొద్దిగా అయితే రన్ అవుతూ వస్తుందన్న. ఇక కాకరకాయ అయితే మనకు ఆల్మోస్ట్ అప్పటికే అయిపోయిందన్న. నేనైతే వీడియో అయితే తీయలేకపోయాను. ఈరోజైతే మనకు 4 రకాలు ఉన్నాయి కాబట్టి ఒక 10 to 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చి అయితే కస్టమర్లు అయితే రావడం అయితే జరుగుతుందన్న. ఆ వీడియో అందువల్ల అయితే నేనైతే అందరిని అయితే షూట్ చేయలేకపోయానన్న, వీడియో తీయలేకపోయాను. కాకరకాయ అయితే క్వాలిటీ అయితే కొద్దిగా తగ్గిందన్న. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకు 250 రూపాయలకు వచ్చిందంటే అర్థం చేసుకోవాలి మనం. క్వాలిటీ అయితే తక్కువ ఉంది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళినప్పుడే 250 ఉందంటే ఇక మనం మధ్యాహ్నం అలా వెళ్ళిపోతే 150కి 100 రూపాయలు కూడా వచ్చు కానీ మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి క్వాలిటీ అంత తక్కువ ఉందన్న. ఇక మొత్తానికైతే ఈరోజైతే వ్యాపారం అయితే పర్లేదన్న, రన్ అవుతూనే వస్తుంది. ఇక లాస్ట్ వరకే ఎంత వస్తుందో ఎంత పొద్దు అన్న చూడాలి. ఈరోజైతే ఇప్పుడు టైం వచ్చేసి అయితే మధ్యాహ్నం అయితే అయిందన్న. అప్పటి వరకు అయితే ఈ టమాటా కాకరకాయ అనేది కొద్దిగా అయితే తగ్గిపోయింది. ఇక లాస్ట్కి అయితే ఇక ఎంత అమ్మాలనో ఏమో చూద్దామన్న. ఇక మనమైతే ఇక మిర్చి అయితే అన్న అలానే ఉంది, బెండకాయ అయితే అలానే ఉంది కాబట్టి మనమైతే సాయంత్రం 4 వరకు అయితే చూశానన్న. ఇక చూసిన తర్వాతకి మొత్తం ఒకటేసారి కుమ్మరిచ్చేసానన్న. ఇక మిర్చి అయితేంది, బెండకాయ అయితేంది, మిగిలిన టమాటా అయితేంది మొత్తం పోసాను. ఇక పోస్తుంది ఎందుకంటే సాయంత్రం అయింది కాబట్టి ఎండ అనేది తక్కువ ఉంది కాబట్టి మొత్తం పోసాను. మార్నింగ్ టైంలో పోస్తే కాయ అంతా ఆరిపోతుంది, ప్లస్ మనకు నలుపు వస్తుంది కాబట్టి నేనైతే పొయ్యలేదన్న. ఇక కస్టమర్లు అయితే మొత్తం పోసిన తర్వాతకి 40 రూపాయలు బోర్డు అయితే పెట్టగానే కస్టమర్లు అయితే నాకు 4 నుంచి 6 వరకు అయితే రాలేదన్న. 2 గంటలు అయితే ఖాళీగా కూర్చున్నా అన్న నేనైతే. ఇక అప్పుడప్పుడు 6 దాటినాక ఇక స్కూల్ నుంచి వచ్చే పిల్లలు వాళ్ళు వీళ్ళు అయితే కొనడం అయితే జరిగిందన్న మన కాడైతే. ఈ అన్న వాళ్ళైతే 2 కేజీలు తీసుకున్నారు. తక్కువ అడుగుతున్నారు కానీ అన్న మనం పెట్టిందే తక్కువ రేట్ అన్నాక ఈ అన్న బీహార్ వాళ్ళు కమ్ రేట్ మనకు హిందీ రాదు, అన్నకు తెలుగు రాదు. ఇక అలాగైతే మొత్తానికైతే ఇక 80 రూపాయలకైతే చేసి అయితే ఇచ్చారు. 2 కేజీలు పట్టాము మనమైతే. ఇక ఈ అంకుల్ అయితే
బెండకాయ అయితే వాళ్ళ మేడం వాళ్ళకి ఫోన్ చేసి మరీ తీసుకొని వెళ్ళిపోతున్నారన్న, ఎందుకంటే క్వాలిటీ బాగుంది కాబట్టి బెండకాయది అని చెప్తే తీసుకొని వెళ్ళిపోయారు ఈ అంకుల్ అయితే. టమాటా వేసుకో అంకుల్ అంటే టమాటా వేసుకోరు వద్దన్నది, ఇంటికి తీసుకుపోతే మళ్ళీ ఇంటికి రానేది చిన్న జోక్ అయితే వేసి అయితే వెళ్ళిపోయాడు అంకుల్ అయితే మనతోనైతే. ఇక మొత్తానికైతే మన వ్యాపారం అయితే ఒక పర్లేదన్న ఈ రోజు అయితే రన్ అవుతుంది. లాభం ఎంత వస్తుందో ఏమో లాస్ట్ వరకు అయితే చూడాలన్న. మన వ్యాపారం అయితే ఈవినింగ్ టైంలో కాబట్టి ఒకరిద్దరు అయితే రావడం అయితే మొదలు పెట్టారన్న. ఇక మనకైతే అందులో ఒకటి కాయ క్వాలిటీ కూడా బాగుంది కాబట్టి బెండకాయ అయినా టమాటా అయినా మిర్చి అయినా ఇక జనాలు అయితే ఆగుతున్నారన్న. ఇక ఇలా ఈ సాయంత్రం పూట అయితే ఈ తాతయ్య అమ్మమ్మ అయితే వచ్చారన్న. ఇక తాతయ్య వచ్చేసి ఏమో కేజీ తీసుకోమని, అమ్మమ్మ వచ్చేమో అరకిలో తీసుకోమని, వాళ్ళిద్దరు జరసేపు డిష్యూన్ గొడవ పెట్టుకుని కేజీ అయితే తీసుకున్నారన్న. ఇక వ్యాపారం అయితే పర్లేదన్న. సాయంత్రం వరకు అయితే కొద్దిగా కాయ అయితే తగ్గిపోయింది. కాకరకాయ అయితే పూర్తిగా అయితే అయిపోయిందన్న. ఇక టమాటా కూడా కేవలం ఒక 5-10 కేజీలు అయితే ఉన్నదన్న. ఇక అది కూడా అమ్మేస్తాం సాయంత్రం వరకు అయితే, నైట్ వరకు అయితే. ఇక బెండకాయ వచ్చేది అయితే మొత్తం అలానే ఉందన్న, అది అయిపోవడం లేదు. మనం వేసుకుంది 50 రూపాయలు కాబట్టి ఈ అమ్మమ్మ అయితే ముచ్చటైతే తగ్గా పెడుతుంది నాతోనైతే. ఇక అది ఇది అలా ఇలా చెప్తుంది అని ఇక అమ్మమ్మతో నేను కూడా మాట కలిపి ఒక 10-15 నిమిషాలు అయితే పెట్టాను. తాతయ్య అయితే 90కి పోయాడు కాబట్టి ఇక ఈ అన్న అయితే ఈ బీహార్ అన్న అయితే ఇక రెల్లి కాయ అయితే చాలా మంచి కాయ అయితే రెల్లుకున్నారు. మన బండి మీద ఏంటంటే అన్న ఎవరిని కూడా కాయ అయితే రెల్లనిస్తామన్న. అందువల్ల అయితే మనమైతే కవర్లు ఇచ్చేసి అలా సైలెంట్గా పక్కన కూర్చుంటాం. వాళ్ళు రెల్లినంత ఓపిక రెల్లుకుంటారు. ఇక రెల్లనీళ్ళ వారి కోసం అయితే ఇక అన్న కొంచెం రెల్లవన్న అంటే ఇక నేనే రెల్లిస్తాను వాళ్ళకైతే. ఇక మొత్తానికైతే అన్న లాస్ట్ వరకు వచ్చేసి అయితే మనకైతే బెండకాయ అయితే కొద్దిగా మిగిలిపోయేది. టమాటా అయితే ఒక 2 కేజీలు, ఇది 2 కేజీలు అయితే కొద్దిగా అక్కడక్కడైతే పుచ్చు టమాటా అయితే ఉందన్న. మనం ఈరోజైతే తరగైతే రాదనుకున్నాం లాస్ట్ వరకు అయితే. ఇక కానీ టమాటా కొద్దిగా అయితే ఒక 2 కేజీలు అయితే వచ్చింది. ఇక మనకు ఈ 2 కేజీలు కూడా టమాటా అయితే లాస్ట్ వరకు అయితే అమ్మేస్తామని. దానికి తోడుగా మనకైతే కార్ అయితే అడ్డంగా అయితే ఉందన్న ఈరోజు అయితే. ఆ అన్న అటు చూసి ఇటు చూసే లోపలైతే అడ్డంగా పెట్టి వెళ్ళిపోయాడు అన్న అయితే. ఇక లాస్ట్ వరకు అయితే ఈ అన్న వాళ్ళు అయితే వచ్చారని. ఇక బెండకాయ అయితే ఈ అన్న అయితే ఒక 2 కేజీల బెండకాయ అయితే తీసుకోవడం అయితే జరిగిందన్న. మనమైతే ఇక వీళ్ళు అన్న వాళ్ళు కూడా బీహార్ అన్న వాళ్ళ వీళ్ళు. ఈ అన్న వాళ్ళు అయితే ఇక కమ్రేట్ అంటున్నారు. కమ్రేట్ అంటే హిందీలో మనకేందో తెలియదు. వేరే అన్న ఉండి తక్కువకి ఇస్తారా అని అడిగితే తక్కువ రాదన్న అని చెప్పడం అయితే జరిగింది. ఇక మనమైతే మొత్తానికైతే ఈ రోజైతే వ్యాపారం అయితే ఈ విధంగా అయితే జరుగుతుందన్న. ఇక ఇలా అయితే వ్యాపారం అయితే జరిగిందన్న. ఈ అన్న వాళ్ళు లాస్ట్ వరకు ఉండి ఆ టమాటా కూడా తీసుకుంటాము రేట్ చేసి ఏమన్నారు. ఇక వాళ్ళకైతే రేట్ చేసి అయితే టమాటా కూడా అయితే ఇవ్వడం అయితే జరిగిందన్న. ఆ అన్న అయితే యువతలో ఉన్న అన్న అయితే చాలా అయితే మంచిగా అయితే మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఇద్దరికి హిందీ వచ్చు, ఈ అన్నకు తెలుగు వచ్చు కొద్దిగా. వాళ్ళ అన్నది కొద్ది మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఈ అన్న అయితే. మొత్తానికైతే వ్యాపారం అయితే ఈరోజైతే ఇలా అయితే జరిగిపోయిందన్న. మనం ఈరోజు క్యాష్ వచ్చేసి మనకైతే 3100 రూపాయలు అయితే క్యాష్ అయితే వచ్చిందన్న. ఆన్లైన్లో అయితే 1630 రూపాయలు అయితే పడిందన్న. మొత్తం అయితే 4750 రూపాయలు అయితే క్యాష్ అయితే వచ్చిందన్న అమ్మకం అయితే. మనకైతే ఈరోజు సరుకు అయితే మొత్తం అయితే మనం 3420 రూపాయలు పెట్టి అయితే కొనడం అయితే జరిగిందన్న. అందులో ఇంకా డీజిల్ కవర్లకైతే 300 రూపాయలు అయితే వేసినామన్న. మొత్తం కలిపితే 3720 రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చిందన్న. అమ్మకం దాంట్లో తీసేస్తే మనకైతే 1000 రూపాయలు అయితే మిగిలిందన్న. ఇదైతే చాలా తక్కువ ఈరోజైతే మనకైతే. ఎందుకంటే మనం ఈ ప్రతి రైతు కాడ కొన్నాం కాబట్టి మనమైతే బేరవాడి తీసుకోలేదు కాబట్టి మనకి ఈరోజైతే లాభాలు అయితే అంతకైతే మిగిలవన్న. అందువల్ల అయితే మనమైతే ఇక ఈ వచ్చిన దానికైతే చాలా అయితే సంతోషం అయితే పడుతున్నాను. ఇక రాని రోజైతే రాకపోయే, వచ్చే రోజైనా సంతోషంగా ఉండాలని కాబట్టి ఇక మనకైతే 1030 అయితే తీసుకుని ఈరోజైతే ఇంటికైతే వెళ్ళిపోవడం అయితే జరుగుతుందన్న. ఇక మిగిలిన 8 కేజీల బెండకాయ 10 కేజీల మిర్చంతో మనకైతే ఒక 600-700 రూపాయలు అయితే వస్తాయన్న. ఇక అది 600 ఇవైతే 1000 అయితే 1700 రూపాయలు అయితే ఆదాయం అయితే వస్తాను. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అన్న. ఉంటాను మరి.